ఏంటంటే ఎల్ఈడి మీద ఇప్పుడు ఒక ప్రాపర్టీ చూపిస్తాము, ఆ ప్రాపర్టీకి తగ్గట్టు డైలాగ్స్ వరుసగా చెప్తూ వెళ్ళిపోవాలి, ఓకేనా? కానీ మీ చేతిలో ఉన్న విసిల్స్ మాత్రం మీకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తుంది అంతే. ఆల్ రైట్, సో ఎల్ఈడి మీద పిక్చర్ చూడగానే ఫస్ట్ ఎవరికి డైలాగ్ గుర్తొస్తుందో వాళ్ళు విసిల్ ఊదాలి, ఓకేనా? డన్. అండ్ ఎక్కడ ఎప్పుడు డైలాగ్ చెప్పడం ఆగుతుందో అక్కడ ఆ సెగ్మెంట్ ఆగిపోతుంది అనమాట. ఆల్ రైట్, సో ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. ఓకే, ఇంద్రజ గారు ఫస్ట్ ఎవరికి? ఇటువైపు డైలాగ్. ప్లూటో జింక ముందు సింహం ముందు కాదు. సింహంతో వేట నాతో ఆట బాగోదు, అర్థమైందా? నానా పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ప్రతి ఒక్కడు పులులు సింహాలు ఏనుగులతోటి ఎలపరం వచ్చేస్తుంది. రాంగ్ డైలాగ్ అది. మీరు చెప్పండి. ప్రతి ఒక్కడు ఏనుగులు సింహాలు గుర్రాలతోని ఎదవ కంపారిజన్ ఎలపరం వచ్చేస్తుంది. రాంగ్ డైలాగ్ నీది. నా దారి రహదారి నరసింహ. నా దారి రహదారి బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. రాంగ్ డైలాగ్, రాంగ్ డైలాగ్. ఈ ఫోటోకి సంబంధించినంత వరకు అయితే వాళ్ళు 2 డైలాగులు కూడా కొంచెం తప్పుగా చెప్పారు, వీళ్ళే కరెక్ట్ గా చెప్పారు కాబట్టి పాయింట్ గోస్. నెక్స్ట్ ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. అంజలి గారి టీం. చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ వాడు ఇచ్చేస్తా. ఇది చెయ్యి, ఇది పిడికిలి. ఇప్పుడు నీ టైం నడుస్తుంది, రేపు నా టైం నడుస్తుంది, అప్పుడు చెప్తాను రా. వెంకట్ చేకూర్చు. చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నేను ఎన్నడు విడిపోనని. సాంగ్ కాదు డైలాగ్. అంజలి గారు టీం 2 పాయింట్స్. ఇప్పుడైనా తమన్నా గారిని పంపడు మేడం. నువ్వు కావాలంటే నేను వస్తా, తమన్నా గారు రారు. పిక్చర్ ప్లీజ్. రామ్ ప్రసాద్ గారి టీం. ప్లేస్ మారినప్పుడు ఫుడ్ మారుతుంది కానీ బ్లడ్ మారుతున్నా బ్లడీ ఫుల్. బ్లడ్ మారదు. అదే బ్లడ్ మారుతున్నా బ్లడీ ఫుల్. అదే రక్తం, అదే పౌరుషం. రక్త చరిత్ర రాస్తా. నాకు తెలిసి రక్త చరిత్ర ఒక అద్భుతమైనటువంటి దృశ్యకామ్యం. రక్తాభిషేకం జరగాల్సిందే. పెద్దమ్మా నీకు రక్తాభిషేకం కన్ఫర్మ్. ఆ అమ్మాయిలకి అన్యాయం అవుతుంటే నా రక్తం మరిగిపోతుంటది. భయానికి తెలియలేని బ్లడ్ రానాది. ఎంత క్యూట్ గా చెప్పారు, ఇటు పంపండి అబ్బా. కాదు, పంపకపోతే ఇటు రక్తం కారుకుంటాడు. ఇప్పుడు వద్దులేండి, ఆడి రక్తం మొత్తం షుగరే ఉంది. ఆంటీలకు అన్యాయం జరిగినా కూడా రక్తం మరుగు. సో రష్మి అర్థమైపోయింది కదా, అమ్మాయిలకి అన్యాయం జరిగితే రక్తం మరిగిపోతుందని చెప్పారు కాబట్టి పాయింట్ వీళ్ళకి. ఎందుకంటే తమన్నా గారు చెప్పారు కదా, ఆవిడ ఫీల్ అయితే ఆయన మరిగిపోతారు పాపం. సో తమన్నా గారి టీం 1 పాయింట్. నెక్స్ట్ ఫోటో ఏంటో చూద్దాం. ఇటువైపు. కత్తి వాటం మొదలెడుతున్నాకంటే ఎవడు బాగా వాళ్ళాడు. పేరు తమన్నా గారి వచ్చాను మేడం. కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. ఓ డేలా 2 బయటకు వస్తుంది. వాడు కత్తి పట్టుకున్నట్లేదు, వాడి చేయికే కత్తి మలిసినట్టుంది. जानी ये चाकू है, हाथ लगाओगे तो खून निकला. మరి ఆ డైలాగ్ చెప్పిన తర్వాత పాయింట్ ఇవ్వకుండా ఎలా ఉంటాం ఇంద్రజ గారు? టెన్షన్ नहीं लेने का, चिल होने का. ఇటువైపు 2 పాయింట్స్, ఇటువైపు 2 పాయింట్స్. ఇక్కడ ఆయన రక్తం మరుగుతుంది కాబట్టి సరే ఇంకొక లాస్ట్ ట్రై ఇద్దాం. దీంతో ఇంకా ఫైనల్. ఓకే, ఇది జెన్యున్ గా మనసు పెట్టి ఆడాలి. ఈ పిక్చర్ ఫైనల్ పిక్చర్, దీన్ని బట్టి విన్నర్ ఎవరో డిసైడ్ అయిపోద్ది. రెడీ? పిక్చర్. రామ్ ప్రసాద్ గారి టీం. కత్తులతో కాదురా, కంటి చూపులతో చంపేస్తా. టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే. ఎక్స్ట్రా మాట్లాడితే వాచిపోద్ది. ఏంటి వశిష్ఠ్ గారు 10 నిమిషాల్లోనే మాలో ఇంత కలిసిపోయారు?
ఇప్పుడు నీ టైం నడుస్తుంది, రేపు నా టైం నడుస్తుంది, అప్పుడు వెళ్తా. ఈ మధ్యన టైం ఏంటో చూసిన ప్రతి ఒక్కరికి 2 నిమిషాలు పడిపోతుంది. మేము టైం ని నమ్మం, మా టైమింగ్ ని నమ్ముతాం. నీకెప్పుడు లేదు 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 అంటుంటావు కదా, అదే టైం. టైం బాబు టైము, దీన్నే బ్యాడ్ టైం అంటారు. హలో బ్రదర్ డైలాగ్ ఉంది. నెక్స్ట్ అంజలి గారి టీం. అంజలి గారి టీం ఏంటి? వక్త్ వక్త్ కి బాధే జానే. రక్త సంబంధం సినిమా పాతది, నాగేశ్వరరావు గారిది, ఎన్టీ రామారావు. దాంట్లో సావిత్రి గారిని టైం ఎంత అయింది అని అడుగుతారు. ఆ డైలాగ్ విన్న తర్వాత నా టైం అస్సలు బాలేదు. ఈ రామ్ ప్రసాద్ గారు చెప్పిన ఆ ఒక్క డైలాగ్ వల్ల పాయింట్ వీళ్ళకి వెళ్ళిపోయింది. రక్త సంబంధం 1967 రిలీజ్ అయింది. దాంట్లో నాగేశ్వరరావు గారు నిజంగా టైం ఎంత అయిందమ్మా? కూర్చోరా, ఇది మా టైము. సమయానికి పేషెంట్ ని తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే తల్లి బిడ్డ ఇద్దరు పోయేవాళ్ళు. ఇంతటితో ఈ సెగ్మెంట్ సమాప్తం.